జూనియర్ ఎన్టీఆర్ గారు తన బాలీవుడ్ డెబ్యూట్ మూవీతోనే అయితే అద్దరు కొట్టేస్తాడనే చెప్పాలి. రీసెంట్ గా వార్ 2 మూవీకి సంబంధించిన జీ సినిమా అవార్డ్స్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని నామినేషన్లు అయితే వేయడం అయితే జరిగింది. అసలు వారు ఏం నామినేట్ చేశారు, అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ లో తొలి హిందీ సినిమాతోనే అవార్డు రేస్ లో జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. బాలీవుడ్ లో తను యశ్రాజ్ ఫిలిమ్స్ తో స్పై యూనివర్స్ లో తీసిన వార్ 2 మూవీ రుతిక్ రోషన్ గారితో కలిసి ఇప్పుడు జీ సినిమా అవార్డ్స్ వాళ్ళైతే జూనియర్ ఎన్టీఆర్ ని నామినేషన్లు అయితే పెట్టడం అయితే జరిగింది. మొదటి సినిమాతోనే ది బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్ మేల్ కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని వచ్చేసి అయితే బెస్ట్ యాక్టర్ గా నామినేషన్ అయితే చేయడం అయితే జరిగింది వార్ 2 మూవీకి. ఈ నామినేషన్ ఈ బాలీవుడ్ ఫస్ట్ మూవీతోనే జూనియర్ ఎన్టీఆర్ కి దొరకడం అని చెప్పి దానికి దక్కిన గౌరవం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా ఎఫెక్ట్ పెట్టి చేశాడు ఈ క్యారెక్టర్ అయితే. ట్రిపుల్ ఆర్ తర్వాత గోబుల్ ఇమేజ్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీలో తన విలనిజాన్ని చాలా వరకు అయితే మనల్ని అయితే మెస్పరైజ్ అయితే చేశాడు. విక్రమ్ అనే క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మూవీకి దక్కాల్సిన గౌరవం దక్కలేదనేది ఇప్పటికీ నా ఒపీనియన్. వార్ 2 మూవీ ఏం చెత్త మూవీ అయితే కాదు, ఆ మూవీకి దక్కాల్సిన గౌరవం అయితే దొరకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూవీకి ఆ ప్రమోషన్ విషయంలో గానీ లేకుంటే మనకు ఆ మ్యూజిక్ విషయంలో గానీ ప్రతి ఒక్క చోట కూడా మూవీ స్థాయిని తగ్గించేసాయి. యాక్టర్స్ గా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు తన 100% అయితే ఇచ్చాడు. తను చేసిన ఈ గ్రే షేడ్ క్యారెక్టర్ లో తను చేసిన యాక్టింగ్ గానీ ఒక షిప్ హార్ లో మనం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ డామినేట్ చేసుకునే ఐ కాంటాక్ట్ ఇచ్చి ఎంత ఇంటెన్సిటీ గా చూస్తాడు. అలాగే క్లైమాక్స్ షాట్ లో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఇద్దరు క్లోజ్ అప్ షాట్ పెట్టినా కూడా ఎక్కడ కూడా మనకి తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి 100% గా మనం అయితే ఫీల్ అయ్యేలాగైతే చేశాడు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ అవార్డు వస్తుందా రాదా మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా అవార్డుకి ఓట్ వేయాలి అనుకుంటే జీ సినిమా అవార్డ్స్ లోకి వెళ్ళండి. హిందీ వార్ 2 మూవీ కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ గారిది అయితే ఈ నామినేషన్ అయితే ఉంటుంది. ఓట్ వేసి అయితే గెలిపించండి. ఒకవేళ అవార్డు వస్తే తారకన్న స్టేజ్ మీద అవార్డు తీసుకుంటాడో లేదో చూడాలి. హిందీ ఫంక్షన్ కాబట్టి హిందీ యాక్టర్స్ ఉంటారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళి ఒకసారి అవార్డు తీసుకుంటే చూడాలని ఉంది. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.